'జంబలకడ బొమ్మ' సూపర్ డూపర్ హిట్. విచిత్రమైన సబ్జెక్టు. హ్మ్. ఇండస్ట్రీలో మిగతా మేకర్స్ గాని, మిగతా నిర్మాతలు గాని, ఒక్కసారిగా మీ సైడు అలా తిరిగి చూసిన క్షణం గదా! హ్మ్. ఆ డెఫినెట్. సినిమా అంత పెద్ద సక్సెస్ తర్వాత ఏమనిపించింది? ఆహ్, యాక్చువల్‌గా అండి అలాంటి కథ అంత ముందు రాలేదు, ఆ తర్వాత రాలేదు. లేదు. ఎవరు డేర్ చేయలేదు. ఫస్ట్ కాపీ వచ్చేసిన తర్వాత కూడా ఇదేం చాలామంది చూసిన వాళ్ళు ప్రివ్యూ చూసిన వాళ్ళు, ఇదేం సినిమారా ఇదెవడు చూస్తాడురా దీన్ని ఆడాళ్ళు మగాళ్ళు అంటే మగాళ్ళు ఆడాలి ఏంటిది హ్మ్. ఇలాంటి సినిమా తీశారు మీరు అని చాలామంది భయపెట్టారండి హ్మ్. రిలీజ్‌కి కూడా. ఆ ఫస్ట్ కాపీ వచ్చినప్పుడు చిన్నగా అంటే చిన్న డిసప్పాయింట్ అయ్యాం గానండి. మేమంతా అధైర్యపడలేదు. ఇది సార్. కొత్త కాన్సెప్ట్ హ్మ్. హ్మ్. డెఫినిట్‌గా ఇది హిట్ అవుతదని మొదటి నుంచి డైరెక్టర్ గాని, మేము గాని అందరం కాన్ఫిడెన్స్‌గానే ఉన్నాం. సార్. అప్పుడు అది చాలా మంది రకరకాలుగా చెప్పి సెన్సార్ కూడా హ్మ్. అబ్జెక్షన్ చేశారది. హ్మ్. మళ్ళీ మేము ఆర్‌సీకెళ్ళాం రివైజ్ కమిటీకి. సార్. అప్పుడు సుబ్బరామిరెడ్డి గారు చూసారాయన. హ్మ్. చూసి "అరె! బావుంది గదా! ఇది బయట రకరకాలుగా చెప్పారు దీని గురించి. సినిమా బావుంది, బాగా తీశారే" అని క్లీన్ సర్టిఫికేట్ ఇచ్చేసారండి ఆయన. సార్. యాక్చువల్‌గా ఈవి గారు కూడా దీనికి ముందు 'జంబలకడ పంప' అని స్ట్రెయిట్‌గా పెట్టలేదు. హ్మ్. 'రివర్స్ గేర్' అని టైటిల్ పెట్టారు. మా స్నేహితులు ఏమన్నారంటే కొంతమంది ఫస్ట్ బ్యానర్ స్టార్ట్ చేస్తున్నారు. సార్. దీని రివర్స్ గేర్ టైటిల్ ఏంట్రా నాయనా? హ్మ్. రివర్స్ గేర్ మంచిది కాదు. సంకేతం మంచిది కాదు ఇది. దానికి ఏదైనా టైటిల్ పెట్టండి అంటే, అప్పుడు టైటిల్స్ గురించి ఆలోచించుకుంటుంటే వన్ ఫైన్ డే ఒక సిట్టింగ్‌లో 'జంబలకడ పంప' అనేది కూడా దేవకర్ బాబు గారే ఓకే. సజెషన్ ఇచ్చారు. హ్మ్. ఈగరు వాస్తవానికి ఏంటంటే ఏదైనా బావుందనుకుంటే మొహమాట పడరండి. ఇమ్మీడియేట్‌గా క్యాచప్ చేస్తారు. హ్మ్. ఇది బావుందని చెప్పేసి యాక్సెప్ట్ చేస్తారు. అంతమందిలో ఉన్నా కూడా ఆయన ఆ ఓపెన్ హార్ట్ ఇమ్మీడియేట్‌గా తీసుకుంటారు ఆ టైటిల్. సార్. ఆ టైటిల్ ఆ విధంగా వచ్చిన టైటిల్ 'జంబలకడ'.